వివేకానంద రెడ్డి హత్య జగనే చేసేశాడు, జగనే చేయించేశాడు, లేదా జగనే చేసేశాడు అన్నటువంటి ఫీలింగ్ కల్పించేటట్టు తెలుగుదేశం అనుకూలమైనటువంటి సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు వివేకం అనే సినిమా తీశారు. దీని వెనకాల ఉన్నటువంటిది సునీల్ యాదవ్ లేకపోతే సునీత వీళ్ళే ఉన్నారన్నటువంటి కోణంలో హత్య అనే సినిమా తీశారు. ఒకే హత్య, 2 సినిమాలు. ఇప్పుడు ఇందులో ఈ హత్య అనేటటువంటి సినిమాలో సునీల్ యాదవ్ పాత్రను చాలా క్లియర్గా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇప్పుడు ఆ సునీల్ యాదవ్కి భయం వేయటం, ఆ సునీల్ యాదవ్ ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉన్నాడు, ఇప్పుడు తెలుగుదేశానికి అనుకూలంగా వెళ్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేస్తూ కంప్లైంట్ చేయడం ఇదంతా జరిగింది. ఇప్పుడు ఆ సునీల్ యాదవ్ పెట్టినటువంటి కంప్లైంట్ ఆధారంగా కడపలో పోలీసులు అక్కడ ఉన్నటువంటి పవన్ కుమార్ అనే అవినాష్ రెడ్డి అనుచరుడితో పాటుగా ఎవరైతే హత్యాక్ సినిమాకి సంబంధించినటువంటి దర్శక నిర్మాతల మీద కేసు పెడితే వీళ్ళందరూ తమ మీద చర్యలు నిలిపివేయాలంటూ హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో వాదనలు వినిపించాల్సి వచ్చింది. అసలు అది సెన్సార్ సర్టిఫికెట్ అయినటువంటి సినిమా, అదేమీ రహస్యంది కాదు. సెన్సార్ సర్టిఫికెట్ వచ్చినటువంటి సినిమాని షేర్ చేశాడంటూ ఒక వ్యక్తి మీదన సినిమా తీశారంటూ నిర్మాత దర్శకుల మీద కేసు పెట్టడం ఎలా చెల్లుబాటు అవుతుందంటూ చేసినటువంటి వాదన నిరంజన్ రెడ్డి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు ప్లస్ లాయర్గా ఉన్నారో తను చేసినటువంటి వాదనతో ఏకీభించిన హైకోర్టు తాజాగా ఆ కేసులో స్టే ఇచ్చింది అరెస్ట్ మీదన. అట్ ద సేమ్ టైం వాళ్ళకి నోటీసులు జారీ చేసింది.